హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేము తిరుపతికి వచ్చాము. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి మేము అలిపిరి మెట్ల ద్వారా పైకి చేరుకోవడానికి చిన్నగా వెళ్తున్నాము. దారిలో మాకు ఒక రాయి మీద చెక్కి ఉన్న ఆంజనేయ స్వామి బొమ్మలు కూడా కనపడినాయి ఫ్రెండ్స్. అలాగే దారి పొన్న మనకి 10 రూపాయలు ఉన్న గోవింద స్వాములందరూ కనపడినారు. కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి అందరూ ఉన్నారు. ఆడ విగ్రహాలన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. టైం 5 అవుతుంది. నేను మా చెల్లి ఫస్ట్ టైం కాబట్టి కాళ్ళు నొప్పులు అనిపించకుండా మేము సరదాగా ఎక్కాము. ఆడ 2 జింకలు కూడా కనపడినాయి ఫ్రెండ్స్. మనకి లైటింగ్ సరిగా లేదు కాబట్టి అంత బాగా కానరావడం లేదు ఫోటోలలో, వీడియోలలో. అక్కడ మాకు కీ చైన్ తయారు చేసేది కనపడింది ఫ్రెండ్స్. మేము ఒక కీ చైన్ తయారు చేయించుకున్నాము. పెన్ల మీద కూడా మనకి మన పేరు రాపిస్తారు. అలాగే అదుకు గాజుల్లాగా ఉన్నాయి చూడండి, వాటి మీద మన పేరు రాపించి కూడా ఇస్తారు. మేము ఒక కీ చైన్ రెడీ చేయించుకున్నాను. నాకు నచ్చిన ఫోటో నేను ఎంచుకొని నేను చేయించుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి మన కీ చైన్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మా ఫోటో ఎలా ఉంది దాంట్లో చూడండి, బాగుందా మా కీ చైన్? ఆడ 2 దుప్పులు కనపడినాయి. మా చెల్లి అవి బబుల్స్ కనిపించుంటే బబుల్సే ఆడుకుంటుంది ఫ్రెండ్స్. ఫోటోకి కూడా తీపించుకోవడం లేదు, అలాగే ఆడుతూనే ఉంది. ఆడ 2 దుప్పులు ఉన్నాయి, మేము 2 ఉన్నాం ఫ్రెండ్స్. ఆడ పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్, చెట్లు, పెద్ద చెట్లు ఉన్నాయి. ఆడ బోర్డు ఉంది, వెళ్ళిపో మానవ, నాకు నీ ఆహారం వద్దు అని రాసింది ఫ్రెండ్స్. మా చెల్లి పరిగెడుతూనే ఉంది, ఆగమంటే ఆగడం లేదు. మా చెల్లికి అది ఫస్ట్ టైం కదా, పరిగెడుతూనే ఉంది. అలా ఏమన్నా పులులు అవన్నీ ఉంటాయేమోనని నేను కూడా తన వెనకాల పరిగెడుతున్నాను ఫ్రెండ్స్. మాకు దారిలో పులి బోను ఒకటి కనపడింది ఫ్రెండ్స్. మా చెల్లి లాగుతుంది ఫ్రెండ్స్, పోదాము. ఆగుతుంటే ఆగనీయడం లేదు. పోదాం, ఎక్కుదామని, నడుద్దామని గోల చేస్తుంది ఒకటేమైనా. మాకు ఆడ ఫ్రూట్స్ కూడా కనపడినాయి ఫ్రెండ్స్. ఒక మామిడికాయ ఉప్పలు తీసుకొని తిన్నాము. ఉప్పు మూట ఎక్కించుకుని ఉంటే ఆ పాప గమ్ము ఉండడం లేదు ఫ్రెండ్స్, అందుకని దింపేశాను. ఆడ స్తంభాల మీద మనకి గోవింద నామాలు కూడా రాశారు ఫ్రెండ్స్. ఇంకా కాళ్ళు వస్తున్నాయని చిన్నగా నడుస్తూ ఆడుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా చెల్లి అది చూసి నా లెక్కనే నడుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా 5 కిలోమీటర్లు ఉంటే మనకి మోకాల మెట్లు వస్తాయి ఫ్రెండ్స్. ఆడ వెహికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కొండ మీద నుంచి నీళ్లు పడుతున్నాయి. అవి ఎందుకు పడుతున్నాయో మాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఆడ వర్షం కూడా పడలేదు ఫ్రెండ్స్. అటుపక్క నుంచి బ్రిడ్జికి అటుపక్క నుంచి చూసినామంటే మనకి నీళ్ళు కూడా ఎక్కువగా కానొచ్చాయి ఫ్రెండ్స్. మేఘాల పక్కనే ఉన్నట్లు అన్నీ చిన్న కనపడినాయి ఫ్రెండ్స్. కొండ మీద చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పిచ్చుకలు, చిన్న పిచ్చుకలు అన్నీ కనపడినాయి ఫ్రెండ్స్. పావురాలు అన్నీ ఉన్నాయి. అక్కడ ఎక్కువ వెహికల్స్ తిరుగుతుంటే మేము జాగ్రత్తగా నడుస్తున్నాము. మా ముందర జనాలు ఉన్నారు, వెనకాల జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. మేము మధ్యలో నడుస్తున్నాము. ఇంకా 50 మెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఎక్కితే 50 మెట్లు ఎక్కితే ఇంకా మనం అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా 5 మెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఫినిష్ ఫ్రెండ్స్. ఇంకా మెట్లు అన్నీ అయిపోయినట్లే. ఆడ ఇంకా లాస్ట్ మెట్లు కాడ ఆడ పెద్దది దీపం వెలిగించారు. ఆడ అందరు మొక్కుంటుంటే మా చెల్లి ఫోజ్ ఇచ్చి పోయి మొక్కుంటుంది ఫ్రెండ్స్. నేను కూడా వెళ్ళాను ఫ్రెండ్స్. ఆడ పెద్దగా ఉండేసరికి మంట ఎక్కువ ఉండేసరికి మా చెల్లి దగ్గరికి పోవడం లేదు. ఇంకా నేను కూడా దగ్గరికి పోకుండా అక్కడి నుంచి